అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒకటే హడావిడి అనుకోండి. ఏం వండాలి, ఎన్ని రకాలు వండాలి, ఇదే కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ ఏమో 5 రకాలు పెట్టేద్దాం అనుకున్నాను. తర్వాత లేదు 9 రకాలు పెడదామని చెప్పి ఇంక స్లోగా ఒక్కొక్కటి కానిచ్చేస్తున్నాను. పులిహోర, బూరెలు, క్షీరన్నం, దద్దోజనం, మత్తేశ్వర, సల్వడి, పానకం, శనగలు, కేసరి బూరెలు, ఇలా 9 రకాలు అయితే కంప్లీట్ చేసేసాము. ఇంక కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే 10 కల్లా ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. తర్వాత ఇంక పూజ దగ్గర అనమాట. మంచిగా పూజ దగ్గర పసుపు అన్నీ పెట్టేసి పూజ సామాన్లు అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకేంటి అంటే పూజ దగ్గర ఆల్మోస్ట్ 10:30 కల్లా కూర్చుంటే 12 లోపు అయిపోద్దని పూజ ఇదే కాన్సెప్ట్లో ఉన్నాను అనమాట. తర్వాత లాగిన్ చేయాలని. సో ఎలా అయితే నా పూజ అయితే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా, మనస్ఫూర్తిగా కంప్లీట్ అయింది. ఇంక ఇక్కడ నుండి వరుసగా పండుగలే. రేపొద్దునేమో రాఖీ పౌర్ణమి, తర్వాత ఏమో వినాయక చవితి, ఇంకన్నీ వరుసగా వచ్చేస్తాయి అనమాట. ఇంక నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పేరెంటాలను పిలవడానికి అయితే వెళ్ళిపోయాను, తాంబూలం ఇవ్వడానికి. ఇంక ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ చేయాలి తాంబూలాలు అవి ఇవ్వడం కూడా. నేనైతే తీసుకుని వచ్చేసాను అనుకోండి.